వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఎండ తీవ్రంగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. బాగా గాలి ఆడే వదులుగా కుట్టిన తెలుపు లేదా లేత రంగు దుస్తులు వేసుకోవాలి. టోపీ, నల్ల కళ్లద్దాలు, తెల్లటి గొడుగు అతినీల లోహిత కిరణాల నుంచి మంచి రక్షణ ఇస్తాయి. బయటకు వెళ్ళటానికి అరగంట ముందే చర్మానికి సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవాలి. వీటిలో SPF 15 ఉన్నవైతే మేలు. కిటికీలకు తీగలు, పువ్వుల వంటివి పాకించి వాటిని తరచూ నీటితో తడుపుతూ ఉంటే ఇంట్లో వేడి ప్రభావం ఉండదు. వట్టివేళ్ల చాపలు కట్టి తడుపుకున్నా మేలే. ఆహ్లాదకరమైన వేసవి వ్యాయామానికి చక్కటి అనువైన కాలం. కాకపోతే వ్యాయామానికి ముందు, తర్వాత నీరు, ద్రవాలు తీసుకోవటం అవసరం. నిమ్మరసం పిండిన నీటిలో కాస్త ఉప్పు, చక్కెర వేసి తరచూ తీసుకుంటుంటే నోరు రుచిగా ఉంటుంది. వేడి ప్రభావం పెద్దగా ఉండదు. ఉప్పు వేసిన బార్లీ నీళ్లు, జావా తరచూ తీసుకున్నా మంచిదే. వేసవి కాలంలో వచ్చే చర్మ సమస్యలు. సూర్యరశ్మిలో వెలుతురు ఉంటుంది, వేడిమి ఉంటుంది. సూర్యరశ్మిలో ఉండే అతినీల లోహిత కిరణాలు, ముఖ్యంగా UVA, UVB మన చర్మానికి తీవ్ర నష్టం కలుగజేస్తాయి. మనం ఎండలో ఎక్కువగా తిరిగితే శరీరం నల్లబడటమే కాదు, చర్మం ఎర్రగా కంది మంటలతో బొబ్బలెక్కచ్చు. ఎండలోకి వెళ్ళొచ్చిన తర్వాత చేతుల మీద, ముఖం మీద చిన్న చిన్న గుండుసూది మొనల్లాంటి పొక్కులు రావచ్చు. కొన్ని రకాల కాస్మెటిక్స్ రాసుకుని ఎండలోకి వెళితే అలర్జీలు రావచ్చు. కాబట్టి ఎండ తీవ్రంగా ఉండే ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల మధ్య సమయంలో ఎక్కువగా బయటకు వెళ్ళకపోవటం, వెళ్ళిన సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవటం, పొడుగు చేతుల చొక్కాలు, టోపీలు ధరించటం మంచిది. పిల్లల విషయంలో వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. మధ్యాహ్నం ఇంట్లోనే ఆడుకోమని చెప్పాలి. మైదాన క్రీడలు సాయంత్రాలకే పరిమితం చేయాలి. కథల పుస్తకాలు, పజిల్స్ అందుబాటులో ఉంచాలి. మార్కెట్లో దొరికే ప్యాకేజీ ఆహారం జోలికి వెళ్లకుండా పుష్టికరమైన చిరుతిళ్లు చేసి పెట్టాలి. 2 పూట్ల శుభ్రంగా స్నానం చేయించాలి. బయట తిండ్లను ప్రోత్సహించకూడదు. అందులోనూ నిల్వ రుచులు, కూల్ డ్రింక్స్ అస్సలు మంచిది కాదు. కలుషిత నీటితో చేసిన చాట్ రుచులు, సురక్షితం కాని ఐసు ముక్కలు కలిపిన చెరుకు రసాలు జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. వెంటబడి మరీ మంచినీళ్లు తాగించాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా పళ్ళ రసాలు, మజ్జిగ లాంటివి ఇస్తూ ఉండాలి. చెమట రూపంలో శరీరంలోని ఉప్పు బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మజ్జిగలో చిటికెడు ఉప్పు ఎక్కువైనా పర్వాలేదు.